శ్రీ పరమాత్మనే నమః. 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగము. ఈ అధ్యాయము నందు జ్ఞానము అనగా తత్వజ్ఞానము, వివేక జ్ఞానము, శాస్త్ర జ్ఞానము. కర్మ శబ్దము కర్మయోగమును అనగా యోగ మార్గమును సూచించును. అలాగే సన్యాస శబ్దము సాంఖ్యయోగమును లేక జ్ఞాన మార్గమును తెలుపును. ఇందులో భగవంతుడు తన అవతార రహస్యములను, కర్మయోగము యొక్క యథార్థ తత్వమును, అలాగే సన్యాస యోగమును గురించి తెలిపెను. ఈ మూడింటి ఫలస్వరూపమైన పరమాత్మ తత్వము యొక్క యథార్థ జ్ఞానమును కూడా వర్ణించెను. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను, నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. ఓ పరంతప, అర్జున, ఈ విధముగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. కాని అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యెను. సయేవాయం మయా తేద్యా యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రియసఖుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, మీ జన్మ ఇటీవలిది, సూర్యుని జన్మ కల్పాదియందు జరిగినది అనగా అతి ప్రాచీనమైనది. కనుక మీరు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? దీనిని నేను విశ్వసించుట ఎట్లు అని అడిగెను. శ్రీకృష్ణ పరమాత్మ మానవ మాత్రుడు కాడు. స్వామి సర్వశక్తిమంతుడైన పరమాత్మయే. ఈ విషయము అర్జునునకు ఇదివరకే తెలుసు. ఎలాగంటే రాజసూయయాగ సందర్భమున భీష్ముని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మహిమలను అర్జునుడు ఇదివరకే తెలుసుకొనెను. అలాగే ఋషుల వాక్కు ద్వారా కూడా స్వామి ప్రభావమును గురించి ఇదివరకే వినియుండెను. అరణ్యవాస కాలమున అర్జునుడు స్వయముగా శ్రీకృష్ణ భగవానుడితో చర్చించినప్పుడు స్వామి మహత్యమును ఆనాడే గ్రహించియుండెను. ఇంతేగాక శిశుపాలాదుల వధ ఘట్టముల యందును ఇతర సంఘటనముల యందును భగవానుని అద్భుత ప్రభావములను అర్జునుడు ప్రత్యక్షముగా చూచియుండెను. అయితే కొద్ది కాలము క్రిందట దేవకీ వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడు సృష్టి ఆదియందు అదితి గర్భమున జన్మించిన సూర్య భగవానుడికి దీనిని ఉపదేశించుట పొసగని విషయము. కనుక ఇందులో ఉన్న రహస్యమును బహిర్గతమునర్చి నన్ను ధన్యుణ్ణి గావింప ప్రార్థన అని అర్జునుని విన్నపములోని ఆంతర్యము. అర్జునుని విన్నపమును వినిన శ్రీకృష్ణ భగవానుడు తన అవతార తత్వ రహస్యములను, సర్వజ్ఞత్వమును ఇప్పుడు తెలుపుచున్నారు. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప.
శ్రీ భగవానుడు తెలిపెను, ఓ పరంతపా, అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి, కాని వాటిని నేను ఎరుంగుదును, నీవెరుగవు అని అనెను. శ్లోకంలో స్వామి తెలిపిన అవతార రహస్యము ఏమిటంటే, శ్రీకృష్ణ అవతరణకి ముందు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామనాది ఎన్నో రూపములలో స్వామి అవతరించెను. శ్రీకృష్ణుడే నారాయణ రూపములో కల్పాది యందు సూర్య భగవానునకు ఈ కర్మయోగమును ఉపదేశించెను. అయితే జన్మలన్నింటినీ శ్రీకృష్ణుడు ఎరుగును, కాని అర్జునునకు పూర్వజన్మ స్మృతి లేనందు కారణమున ఇలా ప్రశ్నిస్తున్నారు. భగవంతుడు పెక్కు జన్మలను పొందినట్లు స్వయముగా చెప్పినప్పుడు భగవంతుని జన్మ ఏ విధముగా జరుగును అను విషయమున తెలుసుకొనవలయునని కోరిక కలుగుట సహజము. ఈ విషయమును విశదపరచుటకే భగవంతుడు తన జన్మ తత్వమును ఇక్కడ తెలుపుచున్నారు. అజోపి సన్న వ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకును ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని ఆధీనములో నుంచుకొని నా యోగమాయచే అవతరించుచుందును. భగవంతుడు ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపములో తన అవతారముల ఆవశ్యకములగునో గ్రహించి తదనుసారముగా సంకల్పమాత్రమున వాటిని ప్రవర్తిల్లచేయును. ఈ అవతార అంతర్ధానములన్నీయును భగవత్ సంకల్పాధీనములే. స్వామి ప్రకృతిబద్ధుడు కాడు, ప్రకృతియే స్వామిని అనుసరించును. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారత, అర్జున, ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మము పెచ్చు పెరిగిపోవుచున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును, అనగా సాకార రూపముతో లోకమున అవతరింతును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను పరిరక్షించుటకును దుష్టులను రూపుమాపుటకును ధర్మమును సుస్థిరమునర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును అని పలికెను పరమాత్మ. సర్వ ప్రాణులకును తల్లియు తండ్రియు తానే అయిన ఆ భగవంతుడు దుర్మార్గుల దుష్టత్వమును దూరమునర్చుటకు దుర్యోధనునకు నచ్చజెప్పిన రీతిగా వారికి నచ్చజెప్ప ప్రయత్నించును. దండన భయమును కూడా సూచించును. అది కూడా పనిచేయక వారి దుష్టత్వము మితిమీరినప్పుడు వారిని స్వామి దండించును అని అర్థము. అయితే యుగధర్మములను అనుసరించి ధర్మగ్లాని సంభవించిన అన్ని సమయములయందును అవసరమును బట్టి భగవానుడు ఎన్ని మార్లైనను అవతరించుచూనేయుండును. యుగమునకొక్కసారి మాత్రమే అవతరింపవలెను అను నియమము లేదు. ఈ విధముగా భగవంతుడు తన దివ్య జన్మ అవతారముల అవసరములను, హేతువులను, లక్ష్యములను విశదీకరించెను. జై శ్రీరామ్. స్వస్తి.